ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ. సరే తినండి. ఏంటి నానమ్మా ఏం చేస్తున్నావు? ఎవరైనా పోతే మిగిలిన వాడు సంతాపం తెలియజేస్తారు కదా, మన గురించి మనమే సంతాపం తెలియజేసుకుంటే బావుంటుంది అని. సంతాపం ఏంటి నానమ్మా? వీళ్ళు వండిన వంట తింటే పోవడం గ్యారంటీ కదా అన్నయ్య, అందుకే. చాలే ఊరుకో. ఊరికే పేర్లు పెట్టడం కాదు, తిని అప్పుడు మాట్లాడు. ఇది తిన్న తర్వాత అసలు మాట్లాడడానికి ఉంటామోలేమో అని వాడి భయం అమ్మా. ఎందుకు మావయ్య అలా కామెంట్ చేస్తారు? ఏ మాడిపోయినట్టు ఏమైనా కనిపిస్తున్నాయా? అన్నీ బానే కనిపిస్తున్నాయి కదా. చూడ్డానికి అన్నీ బానే ఉన్నాయే, తినటానికి కూడా అన్ని బానే ఉంటాయి గాని తినండి. ఏవోనే, ఇదివరకంటే పల్లవి వంట చేసేది, ఆనందంగా తినేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు చేశారు, భయపడుతూ తినాలి. నానమ్మా, ఆ పల్లవి మాట ఎత్తొద్దని చెప్పానా? తనకి తప్ప ఎవరికి వంటలు రావా? వీళ్ళు కూడా బాగానే చేస్తారు, తినండి. ఏమైంది? ఇంకేమైందంటే తిని చూడు. కారం 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 మంట. హుసే, మీకు చెప్పాను కదే ఎందుకింత కారం వేశారు? మీరు చెప్పినట్టే వేసామండి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం కదా వేయమన్నారు. అవును, నేను అలాగే వేశాను. నేను కూడా అలాగే వేశాను. అంటే ఇద్దరు కలిపేశారా? అది అందుకే ఇలా తగలడింది. హుసే తింగర మొహల్లారా, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం వేయమన్నానే. ఇద్దరిని ఎవరికి వాళ్ళు వేయమనలేదు. అవునా, ఇద్దరికి చెప్పారు కదా, అందుకే ఇద్దరం వేసేసాం. అయ్యో, నానా. రే చరణ్, ఏంట్రా లేచిపోతున్నావు? ఏం తినమంటావమ్మా ఇక్కడ? అది కాదురా, ఆకలిగా ఉందన్నావు కదా. ఆకలి ఉంది కానీ తినడానికే లేదు. నేనే ఫ్రూట్స్ అయినా తినేసి పడుకుంటాను. నానా